మొంథా తుఫాన్ గత అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య నర్సాపురం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమైనాయి. తుఫాన్ వాయువ్య తెలంగాణ మీదుగా తక్కువ వేగంతో ప్రయాణిస్తూ మరికొన్ని గంటలలో ఛత్తీస్గఢ్లో ప్రవేశించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలియచేసింది. మరో 24 గంటల పాటు ఈ రాష్ట్రాలలో వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా చేతికి అందుతుందనుకున్న పంటలు వరద నీటిపాలైనాయి. విజయనగరంలో 7,000 ఎకరాల్లో వరిపంట నీటిపాలవగా, కృష్ణా జిల్లాలో వేలాది ఎకరాల్లో బొప్పాయి, అరటి తోటలు నేలకొరిగాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యానవన పంటలు దెబ్బతినగా, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినిపోయింది. భారీ వర్షాలకు శ్రీశైలంలో కొండచర్యలు విరిగిపడగా, నంద్యాల మహానంది మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కష్టపడి చెమటోడ్చి పండించుకున్న పంటలు వరద నీటిపాలవటంతో రైతులకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వానలు దంచి కొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై అనేక పట్టణాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువైన ఖమ్మం చెరువులోకి ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరింది. ఆ దరిదాపుల్లోకి కూడా ఎవరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమై చెట్లు కూలిపోవడంతో ఆయా ప్రాంతాలకు చేరుకోవటానికి కూడా సహాయక బృందాలకు కష్టమవుతోంది.